సో, మనం సనాతన్ గోస్వామిని చూసాము అంటే, నేను గౌరాంగ్ దర్శన్ ప్రభు, నితాయ్ సేవని మాతాజీ వాళ్ళందరి లెక్చర్స్ విన్నాననమాట. అందుకే వాళ్ళ ఫోన్ ముట్టుకోలేదు నేను. సో, సనాతన్ గోస్వామి ఏంటంటే, మనకి భక్తి రత్నాకర్, చైతన్య చరితామృతాలు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాస్తారు. ఈ 2 బుక్స్‌లో వాళ్ళ గురించి ఎక్కువగా ఉంటుందన్నమాట సనాతన్ గోస్వామి గురించి. సో, ఈయన ఏంటంటే, మనకు ఉన్న గోస్వాములందరికన్నా కూడా ఈయనే పెద్దాయన. మనకెప్పుడైతే మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే 3 రకాలు సంబంధ, అభిధేయ, ప్రయోజన అని చెప్పుకుంటాం కదా. సో దాంట్లో సంబంధానికి రిలేటెడ్ ఎవరు అంటే మనకి సనాతన గోస్వామి. దానికి సంబంధం భగవంతుడితో ఉన్న తెలుసుకున్న తర్వాత అభిధేయ అంటే మనం ఒక విధానం పాటిస్తాం కదా, అది వచ్చేసి మనకి రూప గోస్వామి. నెక్స్ట్ ప్రయోజన అంటే రఘునాథ దాస్ గోస్వామి అనమాట. సో ఈ విధంగా మనకి సంబంధాన్ని నెలకొల్పేది ఎవరు అంటే మనకి సనాతన గోస్వామి అని చెప్తారు. సో ఈ ఉన్న గోస్వాములందరిలో కన్నా కూడాను పెద్దవాడు సనాతన గోస్వామి అనమాట. సో ఆయన చేసిన పనులు ఏంటి అంటే, ఆయనకి బృందావనే పెద్ద ఏమంటారు కేంద్రంగా పెట్టుకొని దాంట్లో ఏంటంటే భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విధంగా ఆయన ఎన్నో పుస్తకాలు రాసి ఆ విధంగా భక్తిని ప్రచారం చేయడం జరిగింది. గుప్తంగా ఏవో వెళ్ళిపోయిన ప్లేస్లన్నిటిని కూడా బయటికి వెలికి తీయడం అనేది చేశారు. తర్వాత వచ్చేసి మూడోది దేవాలయాలు నిర్మించడము. సో ఈ విధంగా ఆ పనులన్నీ కూడా సనాతన గోస్వామి మిగతా గోస్వాములందరూ కూడా చేశారనమాట. అయితే ఈ భక్త రత్నాకర బుక్లో ఏంటి అంటే వాళ్ళ యొక్క 6 జనరేషన్స్, మనం ఇప్పటి వరకు ఏంటంటే 1 2 విన్నాం కదా, 6 జనరేషన్ల ముందు నుంచి ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే బ్రాహ్మణ ఫ్యామిలీ, కర్ణాటకలో ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళ తాతల టైం వచ్చేటప్పటికి ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తాయి కదా, ఆ విధంగా గొడవలు మొదలయ్యాయి అనమాట. అవి చాలా పీక్కి వెళ్ళిపోతాయి. అందుకని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు బెంగాల్కి షిఫ్ట్ అయిపోతారనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఉంటారు, వాళ్ళ నాన్న ఏం చేస్తారు, శ్రీకుమార్ అనమాట. ఆయన ఏంటంటే బంగ్లాదేశ్కి షిఫ్ట్ అయిపోతారనమాట. అయితే మనం ఏమంటాం, ఇప్పుడు దాకా వాళ్ళకి 3 కొడుకులే అనుకుంటాం కదా, కానీ వాళ్ళకి ఎంతో మంది కొడుకులు ఉన్నారు. లాస్ట్ 3 కొడుకులు వీళ్ళనమాట, సనాతన గోస్వామి, రూప గోస్వామి, మళ్ళీ వచ్చేసి అతని అనుపమ అనమాట. అనుపమ. 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 సో వీళ్ళ ముగ్గురు అనమాట. అయితే వీళ్ళ పేర్లు ఏంటి అంటే ముందు వచ్చేసి అమర్, సంతోష్, వల్లభ్ అనమాట వీళ్ళ పేర్లు ఈ 3. కాకపోతే ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే మంచి యాక్టివ్గా ఉండడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు మంచిగా వాళ్ళ యొక్క దాన్ని గుర్తించేసి నవాబ్ సాహెబ్ ఏంటంటే వాళ్ళని మంత్రులుగా బిచ్చుకుంటారనమాట. సో దానికి ముందు ఏంటంటే సనాతన గోస్వామికి ఒకసారి కల వస్తుంది. ఆ కల్లో ఏంటంటే ఒక బ్రాహ్మణుడు రావడము, అది ఒక భాగవతం బుక్ని ఆయనకి ఇచ్చేయటము జరుగుతుందనమాట. వెంటనే లేస్తాడే, ఓ ఇది కళ అనుకొని తెల్లారి పొద్దున్న లేచి మళ్ళీ మామూలుగా ఆయన భక్తి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంటే ఆయన తలుపు తీసి బయటకు వచ్చిన వెంటనే అదే బ్రాహ్మణుడు ఎవరైతే కల్లో కనిపించాడో ఆయనే ఆ భాగవతాన్ని పట్టుకొని వస్తాడనమాట. వచ్చి ఇదే నీ జీవితము, దీనిలో ఉన్నవే నువ్వు పాటించు, దీన్నే అందరికీ ప్రచారం చెయ్యి, ఇదే నీ లైఫ్ అండ్ సోల్ అవ్వాలి అని చెప్పేసి ఆ బుక్ని ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే సనాతన గోస్వామి ఫుల్గా వాళ్ళ రూప గోస్వామి అందరూ ఆ బుక్కునే చదవడము, దానిలో ఉన్నదాన్ని అవలంబించడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు, అందుకే మనకి భాగవతంలో మనకి ఆయన భాగవతం గురించి ఎప్పుడు కూడా ఒక 7 రకాలుగా మనకి భాగవతం మన లైఫ్లో ఉంటుంది అని చెప్పేసి మనకి ఏం చెప్తారు. ఫస్ట్ మదేక బంధు, మనకి బంధువు అనమాట. మళ్ళీ మనకి తోడుగా వచ్చేది ఎవరు అంటే మత్ సంగీన్ అనమాట మనకి. నెక్స్ట్ ఏంటంటే ఒక గురువు ఎవరు అంటే భాగవతమే మనకి అని చెప్పేసి. మహాధనం ఏంటి అంటే భాగవతమే అనేసి. మళ్ళీ మనల్ని ఇక్కడి నుంచి మనల్ని డెలివరర్ అంటే మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చగలిగేది ఎవరు అంటే మనకి మత్నిస్తారక్ అనమాట, అది కూడా భాగవతమే అని చెప్పేసి. మంచి అదృష్టం ఏంటి అంటే అది కూడా భాగవతమే. మత్ ఆనంద అంటే మనకి ఆనందం ఇచ్చేది కూడా ఏంటి అంటే భాగవతమే. ఈ విధంగా మన లైఫ్ తోటి ఈ భాగవతం అనేది ప్రతి దానికి రిలేటెడ్గా ముడిపడి ఉంటుంది అనేసి ఎప్పుడు కూడా సనాతన గోస్వామి ఇది చెప్తుంది. అందుకే మనకి భాగవతం చదివేటప్పుడు మదేక బంధు మత్ సంగిని శ్లోకాన్ని మనము చదువుతూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద స్కాలర్స్ కాబట్టి ఈ మనకి నవాబ్ హుసేన్ తీసుకొని సనాతన గోస్వామిని ఏంటంటే ప్రధానమంత్రిగా పెడతారు. రూప గోస్వామిని ఉప ప్రధానమంత్రిగా పెట్టి అనుపమని ఒక మంత్రి పదవి ఇచ్చి పెట్టుకుంటాడనమాట. సో వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తారనమాట. సాబీర్ మల్లిక్, ఇంకోటి ఏంటి సాకార్ ఒకటి కదా మాత. ఎస్ మాతాజీ, ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. సో వాళ్ళని ఏంటంటే
వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తాడు ఈ నవాబ్ హుసేను. వాళ్ళకి ఆ విధంగా సాకార్ మలిక్ కబీర్ అనుకుంటా సంథింగ్ మాతాజీ. సో ఈ విధంగా వాళ్ళ పేర్లు కూడా మార్చేసి వాళ్ళకి ఆ విధంగా చేస్తాడనమాట. అయితే వీళ్ళు ఏంటంటే సనాతన్ గోస్వామి వాళ్ళు ఎప్పుడు ఆ ట్రాన్స్ లోనే ఉంటారు కదా. వాళ్ళు ఇక్కడ డబ్బు సంపాదించి ఇదంతా చేస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బృందావన్ గురించి ఆలోచించడము, సో బృందావనంలో ఉన్నట్టు కదంబ వృక్షాలు పెట్టడము, అలాగా వాళ్ళు అంటే ఇంటర్నల్ గా అనమాట, అంతర్గతంగా వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఆ రిప్లికా ఉన్న బృందావనం రిప్లికాని తయారు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఆ విధంగా ఉంటారు. సో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే రామకేలి అనమాట. అక్కడ నుండి వాళ్ళు పని చేయడం మొదలు పెడతారనమాట. సో అప్పుడు ఏంటి అంటే చైతన్య మహాప్రభు ఆ టైంలో గృహస్థ అనమాట, అక్కడ మాయాపూర్లో ఉన్నారు. సో ఆ తర్వాత ఏంటంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడము, పూరి రావడము, పూరి వస్తూ ఉంటే ఆ తర్వాత పూరి వచ్చిన తర్వాత బృందావనం వెళ్దాము అనుకుంటే వాళ్ళ సక్కులందరూ కూడా ఎవరు కూడా వాళ్ళని పంపించకపోవడము, తర్వాత అందుకొని సౌత్ ఇండియా టూర్ వెళ్ళడము, మళ్ళీ తర్వాత బృందావనానికి పర్మిషన్ ఇస్తే సరే అని బృందావనం బయలుదేరుతూ ఉంటే అలా ఏంటంటే వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ప్రతి ఒక్కళ్ళు ఆయనతో కలిసిపోతూ పాడుతూ పాడుతూ పెద్ద గుంపు అయిపోతుంది అనమాట బృందావనం వెళ్ళడానికి. సో ఎప్పుడైతే ఆయన రామకేలి వచ్చారు అని తెలుస్తుందో ఈ సనాతన గోస్వామి రూప గోస్వామి ఏంటంటే వాళ్ళిద్దరూ వెంటనే అక్కడికి వెళ్తారనమాట, రామకేలి చైతన్య మహాప్రభు దగ్గరికి. ఎట్లా అంటే వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గరికి ఎలా వెళ్తారు అంటే తృణాదపి సునీచేవ తరోరపి సహిష్ణు అనే దానికి ఎగ్జాక్ట్ గా రెప్లికా వీళ్ళే అన్నట్టుగా వెళ్తారనమాట. వాళ్ళ నోట్లో ఏంటి ఒక గడ్డిని కుక్కుంటారు, ఎందుకంటే నీ ముందు మాట్లాడే అర్హత కూడా మాకు లేదు అనేసి వెళ్ళి ఆయన ముందు నుంచొని వాళ్ళకి ఏంటంటే ఇంతకు ముందే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి అని అనిపించదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తారు, మాకు ఇట్లా ఈ ఉద్యోగం చేయాలని లేదు, చైతన్య మహాప్రభు మా కల్లోకి వస్తే పిలుస్తున్నట్టుగా ఉంది, ఏం చేయాలమ్మా అంటే ఆ తల్లి చూడండి ఎంత చక్కగాను ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి ఏం చేయమంటాడో దాన్ని బట్టి మీరు చేద్దురు, లేకపోతే ఒక లెటర్ రాయండి ఆయనకి అని చెప్తుంది. సో అప్పుడు వాళ్ళు లెటర్ రాస్తారనమాట, మేము ఇలాగా ఇలాగా మేము పతితులమి, ఇంకా ఎంత అంటే ఈ ఏంటి ఆవుల్ని చంపే వాళ్ళకి వీళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాము, ఇలాంటి వాళ్ళకి మా అంత పతితులు ఇంకెవరూ లేరు అనేసి వాళ్ళకి లెటర్ రాస్తారనమాట. సో ఆ తర్వాత ఇక్కడ చైతన్య మహాప్రభువుని కలిశారు. సో కలిసిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మళ్ళీ ఆ లెటర్లో రాసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ నువ్వు పతిత పావన కదా, మాలాంటి పతితులు అంటే మా కదా జగాయి మదాయి కూడా పనికిరారు, అంతకన్నా ఘోరమైన పతితులు మేము, మాలాంటి వాళ్ళని మార్చావు అంటే నీ యొక్క పేరు సార్థకం అవుతుంది, అందుకని నువ్వు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, నీ సేవలో ఉంచుకోవాలి అని అడిగితే అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అంటే ఎలా అయితే ఒక భార్య ఎక్కువ గుప్తంగా వాళ్ళ ప్రేమికుడు గురించి ఆలోచిస్తుందో అన్ని పనులు సక్రమంగా చేస్తూ ఇంటర్నల్గా ఎప్పుడు భర్త గురించి కాకుండా ఎలా అయితే వాళ్ళ ఏమంటారు ప్రేమికుడు గురించి ఆలోచిస్తూ ఉంటుందో అదే విధంగా మీకు ఇంకా టైం ఉంది, మీ డ్యూటీ మీరు చేస్తూ ఉండండి, కానీ ఎప్పుడూ ఇంటర్నల్గా నా గురించే ఆలోచిస్తూ భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉండండి అని చెప్పేసి పంపిస్తారనమాట. అదిగాక ఆయన వాళ్ళ యొక్క నమ్రత వినయ విధేయతలు తట్టుకోలేక మామూలుగా మన అందరికీ ఏం చెప్తారు, తృణాదపి సునీచేవ ఇది చేయమని చెప్తే ఇంకా చాలు బాబోయ్ మీ నమ్రత నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంక వదిలేయండి ఆ గడ్డి వదిలేయండి అనేసి వాళ్ళని ప్రాధేయపడతాడు కూడా అనమాట చైతన్య మహాప్రభు. సో ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు మేము నీకు ఒక అడ్వైస్ చేస్తాము, ఇలాగా బృందావనానికి వెళ్ళడానికి ఇంత మందితో కూడగట్టుకొని వెళ్తూ ఉంటే ఈ నవాబ్ హుసేన్ ఇప్పటికే మీ గురించి చెక్ చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు, ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఆయన మూడు ఎలా మారిపోతుందో, అందుకని మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇలా కాదు మీరు ఒంటరిగా లేకపోతే ఒకళ్ళిద్దరి సాయంతో మాత్రమే ఇలా వెళ్ళండి అంటే సో అది వినేసి వెంటనే చైతన్య మహాప్రభు వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా మనకి జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి తర్వాత ఏంటి అంటే ఇంకా మనకి ఏంటంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాము, రెనౌన్సియేషన్ ఇచ్చాము అంటే మనం అన్ని వదిలేయాలి అని కాదు, మనం వాటితో అటాచ్మెంట్ ఉన్న వాటిని భగవంతుడి మీదకి మరలించుకోవడం అని చెప్పుకున్నాము కదా. సో ఆ విధంగా అనమాట. సో ఎప్పుడైతే ఇలా అనుకుని వాళ్ళు వచ్చారో సనాతన గోస్వామి రూప గోస్వామి అనుపమ ఉన్నారు కదా. సో రూప గోస్వామి అని అనుపమ ఏం చెప్తారంటే ఇంక మేము వెళ్ళిపోతున్నాము, మేము ఇక్కడ ఉండము, నువ్వు పెద్దోడివి కాబట్టి నువ్వు మెయింటైన్ చేసుకుని నువ్వు తర్వాత రా, సో మేము ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం ఓకే అనేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాం అయ్యే ముందు ఏంటంటే
బాగా డబ్బులు కూడగడతారనమాట. కూడగట్టేసి ఆ తర్వాత ఏం చేస్తారు, ఒక 50% వాళ్ళతో తీసుకుంటారు. తర్వాత ఒక 25 బంధువులందరికీ పంచుతాడనమాట. ఇంకో 25% ఏంటంటే అక్కడ ఒక షాప్ కీపర్ ఉంటాడు, లీలా గుప్తా అనే అతనికి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసి రూపగోస్వామి ఒక లెటర్ రాస్తాడు సనాతన్ గోస్వామికి. నేను ఇలాగా కొంత డబ్బుని లీలా గుప్తాకి ఇచ్చినాను, దాన్ని వినియోగించుకొని నువ్వు ఎలాగోలా తప్పించుకొని నువ్వు కూడా చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చేసేయి అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సనాతన్ గోస్వామి ఏంటంటే ఇంకా ఆయనకి అసలు పని చేయాలని లేదనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, సనాతన్ గోస్వామి ఇంకా సిక్ లీవ్ లాగా పెట్టేస్తాడు అనమాట. పెట్టేసి 1, 2, 3 రోజులు, 10 రోజులైనా రాడు. ఏం జరుగుతుందో తెలియదు. నవాబ్ హుసేను వేరే వాళ్ళని పంపిస్తాడు. పంపించి మీరు వెళ్ళి చెక్ చేసి రండి, ఎందుకు బాలేదు, ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వచ్చి చెప్తారు, ఏం చాలా చక్కగా ఉన్నాడు ఈయన, ఏమి అలా ఏమీ లేదు అని అంటే, సరే నేనే వెళ్ళి చెక్ చేస్తాను అని స్వయంగా నవాబ్ హుసేన్ వస్తాడనమాట. వచ్చేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది, ఈయన చక్కగా భాగవతాన్ని భక్తులతో కూర్చొని చర్చించుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మెయిన్ లెసన్ ఏంటంటే, సనాతన్ గోస్వామి ఎప్పుడైతే నవాబ్ హుసేన్ వస్తాడో వెంటనే లేచి నుంచుంటాడు. అలాంటి ముస్లింకి ఇంత పెద్ద భక్తుడు ఎందుకు నుంచోవాలి అంటే, మనం ఒక్కొక్కసారి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క పోస్ట్ మనకన్నా పెద్దదైనప్పుడు వాళ్ళు భక్తులా అభక్తులా అనేది కాదు, వాళ్ళ పోస్ట్ని బట్టి కూడా మనం ఒక్కొక్కసారి రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది మనము సనాతన గోస్వామి దగ్గర నేర్చుకోవాలన్నమాట. సో ఆ తర్వాత సనాతన గోస్వామి ఆ, ఎందుకు నువ్వు రావట్లేదు, నువ్వు ఏంటి ఇలాగా అని అంటే, లేదు లేదు నాకు ఇంక ఉద్యోగం చేయాలని లేదు, నేను రాను అని అంటాడనమాట. అలా ఏంటి, నేను ఇంకా ఇంకా దేశాన్ని ఇంకా పెంచుదాం అనుకుంటున్నాను, దాన్ని అంతా నీకే భారం పెడదాం అనుకుంటున్నాను, నేను లేకపోతే నువ్వే కదా ఇదంతా కూడా సంభాళించాల్సింది, అట్లా ఎట్లా నాకు నీ అవసరం ఉంది అంటే, నేను రాను, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఈ భాగవతంలోనే ఉంటాను అంటారు. సో అప్పుడు ఆయనకు కోపం వచ్చేసి ఈయన తీసుకెళ్లి జైల్లో పెడతాడనమాట. సో జైల్లో పెడితే అక్కడ ఏంటంటే జైలు కీపర్ ఉంటాడు, ఇంకో ముస్లిం అతను అనమాట. సో అతన్ని ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి మనము మన యొక్క బుద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే అబద్ధాలు ఆడకూడదు అలా అంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి తప్పదు. ఇప్పుడు చూడండి ఆయన నిజంగా ఒక మంచి ఒక తెలివిగలవాడు కాదు, ఏమీ కాదనమాట. కానీ ఇక్కడ సనాతన గోస్వామి ఆ జైలర్ని పొగడ్డం మొదలు పెడతాడు. అబ్బా నువ్వెంత గొప్పవాడివి, నీకెంత శాస్త్రాలు తెలుసు, నువ్వు ఎంత ఇది అని ఆ తోపు ఈ తోపు అనేసి ఆయన పొగుడేస్తూ ఉంటాడు. ఈయన అప్పటికే తబ్బి ఉబ్బిబ్బైపోతూ ఉంటాడు, అబ్బా సనాతన గోస్వామి లాంటి వాళ్ళు నన్ను పొగుడుతున్నారు అనేసి. ఆ తర్వాత ఏంటి, వెంటనే మనం మనం మామూలుగా భౌతికంగా ఇలాంటివి వాడకూడదు, ఆధ్యాత్మికతలో మనం చెయ్యొచ్చు, తప్పు లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడు అతనికి చెప్తాడనమాట, నేను నీకు ఒక 5,000 కాయిన్స్ ఇస్తాను, గోల్డ్ కాయిన్స్, నన్ను వదిలేయి అని అంటాడనమాట. నో నో నో, నన్ను రాజు ఊరుకోడు అని అంటే, సరే 5,000 కాదులే 7,000 ఇస్తాను, తీసుకొని నన్ను వదిలే అంటాడు. సరే అనేసి అప్పుడు అనేసి, అవును అయినా బాగానే ఉంది నువ్వు చెప్తున్నావు, కానీ రాజు వచ్చిన తర్వాత నన్ను అడుగుతాడు ఏమైంది ఏంటి అంటే, అప్పుడు మళ్ళీ ఒక ప్లాన్ చెప్తాడు అనమాట సనాతన గోస్వామి. ఏం లేదు, ఒక సుస్సు పోసుకోవడానికి నేను కాలకృత్యాలు తెచ్చుకోవడానికి గంగానది ఒడ్డుకు తీసుకెళ్లాను, నన్ను తప్పించుకొని తూకేశాడు, తర్వాత ఎంత ఎతికినా కనపడలేదు అని చెప్పు, అప్పుడు నేనేమి అనడు అని చెప్తాడనమాట. సో ఇవన్నీ కలిపి బాగానే ఉన్నాయి, నచ్చినాయి చక్కగాను. సో అందుకొని ఆ డబ్బులు తీసుకుంటాడు, చక్కగా ఆయన్ని వదిలేస్తాడనమాట. వదిలేసి ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ కూడా బయలుదేరతాడు అనమాట, ఈశాన్ అనమాట అతని పేరు. సో అతను కూడా బయలుదేరతాడు అనమాట. అతను కూడా బయలుదేరుతూ ఉంటే వాళ్ళతో పాటు కొన్ని 7 గోల్డ్ కాయిన్స్ తీసుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. సో వెళ్తూ ఉంటే వీళ్ళకి తెలుసు కదా ఇతను చాలా తెలియగలవాడు, రూట్లన్నీ కూడా తెలుసు కాబట్టి సనాతన గోస్వామికి ఏం చేస్తాడు, అతను ఈ కొండల మీదుగా తప్పించుకొని ఎలా అయితే వీళ్ళకి దొరకకుండా ఉంటారో వెతికినా కూడా ఆ రూటుల్లో పడి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, బట్టలన్నీ చిరిగిపోతాయి, ఈ గడ్డం అంతా పెరిగిపోతుంది, అదో రకంగా తయారైపోతుంది అనమాట. మధ్యలో హాజా ఊరి పేరు నేను మర్చిపోయాను మాతాజీ. ఆ ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బావగారు ఉంటారనమాట, శ్రీకాంత్ అనేసి. ఆయన వస్తాడు, ఆయన చూస్తాడనమాట, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా, మంచి జాబ్ వదులుకొని అవతారం ఏంటి ఇదేంటి, నువ్వు రా మా ఇంటికి వెళ్దాము, చక్కగా 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళిపోదు రా అంటే, నేను రాను కాక రాను, 5 నిమిషాలు కూడా నేను వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, నేను చైతన్య మహాప్రభుని కలవాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, సో అందుకోసమని నేను ఎక్కడికి రాను అంటే, సరే అట్లీస్ట్ నువ్వు ఈ అవతారంలో ఉన్నావు, నేను చూడలేకపోతున్నానని ఒక కాస్ట్లీ కంబళి ఇస్తాడనమాట, దాన్ని కప్పుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. సో మధ్యలో ఇతని ఈశాన్ అనేసి ఒక అనుచరుడు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడు అంటే, ఆ గోల్డ్ కాయిన్స్ పెట్టుకొని వస్తూ ఉన్నాడు కదా, ఒక మధ్యలో ప్లేస్ దగ్గర
దగ్గర ఏంటంటే వాళ్ళు దాటాలి, నది దాటాలి అన్నమాట. సో అక్కడ వాళ్ళు ఏంటంటే నది దాటాలి ఎట్లాగా అని అనుకుంటూ ఉంటే ఒక అతన్ని చూస్తారనమాట. ఇతను దాటిస్తాడేమో అని అతను అడుగుతూ ఉంటే వీళ్ళేమో ఇతనేం ప్లేన్ చేస్తాడు, ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి, సో ఇతన్ని చంపేసి ఈ డబ్బులు తీసుకుందాము అని అనుకుంటూ ఉంటారనమాట. సో అది ముందే సనాతన గోస్వామికి తెలుస్తుంది, అందుకని అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. లేదు లేదు, నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఇవి తీసేసుకో నువ్వు, నన్ను ఏదో ఒక విధంగా ఇది దాటించు అని చెప్పేసి చెప్తాడనమాట. మంచి పని చేసావు, నువ్వు నాకు చెప్పకపోయింది రాత్రి నిన్ను చంపేసి ఉండేవాడిని, సరే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్తాడు. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈశాన్ అడుగుతాడనమాట, నువ్వు ఇంకా ఏమైనా డబ్బులు దాచావా నీ దగ్గర అంటే, నా దగ్గర ఇంకొక గోల్డ్ కాయిన్ ఉంది అంటాడు. ఏదైనా అవసరం వచ్చిద్దని దాచాను అంటే, నువ్వు ఈ గోల్డ్ కాయిన్ తీసుకొని నీకు ఇంకా కూడా ఈ మమకారం పోలేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఇది తీసుకొని నాతో రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడము, ఆ శ్రీకాంత్ బాబు గారిని కలవడము, ఆయన బొంగలు ఇవ్వడము, దాంతో పడి కష్టపడి కష్టపడి చైతన్య మహాప్రభుని ఎక్కడ వారణాసిలో కలుస్తాడనమాట. అయితే అప్పుడే చైతన్య మహాప్రభు ఏంటంటే చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. చంద్రశేఖర్ చెప్తున్నారనమాట, నువ్వు వెళ్ళి చూడు, ఒక మహాభక్తుడు వచ్చాడు, వైష్ణవుడు వచ్చాడు, ఆయన లోపలికి తీసుకురా అంటే ఆయన తలుపు తీసి చూస్తాడు. ఎవరు భక్తులు అనేవాళ్ళు ఎవరు లేరండి ఏంటి అని అంటే, మళ్ళీ వెళ్ళి ఒకసారి నువ్వు సరిగ్గా చెక్ చేసి రాపో అని చెప్తాడనమాట. సో ఇందాక మనము ఆ మాయ అనేది మనల్ని ఎలా అంటే, ఒక్కొక్కసారి చూడండి మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం, అబ్బా ఒక్క రౌండే కదా తర్వాత చేద్దాంలే, కొంచెం సేపు పడుకుందాంలే, 5 నిమిషాలు 5 నిమిషాలు ఫోన్ చూద్దాంలే అని పట్టుకుంటాం. మాయ ఎలా అటాక్ చేస్తుందో మనకు తెలియదు. సో అందుకని ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఒక లక్ష్యం అనే దాన్ని పట్టుకొని దాని వైపే వెళ్ళాలి, కొంచెం కూడా రెస్ట్ తీసుకోవాలి అని అనుకోకూడదు అనేది మనకి ఇంకో లెసన్ అనమాట. సో ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ చైత ఆ తపన్ అదే ఇక్కడ చంద్రశేఖర్ వాళ్ళ ఇంటి ముందు ఉంటాడు. సో ఈయన వచ్చి చూసి ఎవరు లేరండి భక్తులు అనేవాళ్ళు అని చెప్తారు. కాదు, నువ్వు వెళ్ళి మళ్ళీ సరిగ్గా చూడు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తే తలుపు తీసి చూసి, ఏమంటే ఒక బికారి ఎవరో ఉన్నాడండి, ఒక ముస్లిం అనుకుంటా, బాగాను పెంచేసుకున్నాడు, గడ్డం బట్టలు కూడా అన్నీ నలిగిపోయి ఉన్నాయండి అని అంటే, ఆ బికారిని నువ్వు లోపలికి తీసుకురా అని అంటారనమాట. అమ్మయ్య, ఎప్పటి నుంచి ఉన్న నిరీక్షణ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు చైతన్య మహాప్రభుని చూడగలిగాడు అనమాట. అయితే ఈయన తలుపు తీసుకుని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడి చైతన్య మహాప్రభు ఏంటి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన హక్కు చేసుకుంటాడు. ఇక్కడ ఈయన చైతన్య మహాప్రభు ఏడుస్తున్నారు, అక్కడ సనాతన గోస్వామి ఏడుస్తున్నారు. సో మధ్యలో చంద్రశేఖర్ ఏంటి ఇలా చూస్తున్నాడు, ఏమైంది వీళ్ళు ఎందుకు ఏడుచుకుంటున్నారు, ఏమవుతుంది అనేసి. ఆ తర్వాత చంద్రశేఖర్కి చెప్తారనమాట, ఈయన తీసుకెళ్ళి ఈ గడ్డం అన్నీ చేసి నీట్గా చేసి తీసుకురండి అని చెప్పేసి. సో నీట్గా చేసిన తర్వాత కొత్త బట్టలు ఇస్తారనమాట. ఇస్తే సనాతన గోస్వామి చెప్తారు, నాకు వీటి మీద ఏమీ అటాచ్మెంట్ లేదు, నాకు ఒక చిరిగిపోయిన పంచి లాంటిది ఇవ్వండి అని దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసుకొని ఒకటి గోచి కింద ఒకటి పైన కప్పుకోవడానికి అట్లాగా పైన వస్త్రం లాగా తీసుకుంటాడనమాట. సో దాని చైతన్య మహాప్రభుకి ఎంత చూడు, ఒక ముందు ఎంత పెద్ద ధనవంతుడు, ఒక్క నిమిషంలో ఎంత విరక్తి ఇవన్నీ కూడా చూపిస్తున్నాడు అని చాలా కానీ ఆనందపడుతూనే ఉంటాడు. పైన ఆయన ఏదైతే కంబళి కప్పుకొని ఉంటాడో దాన్ని ప్రతిసారి కూడా చూస్తూ ఉంటాడు అనమాట. అంతా వదిలేశాడు, ఇంకా అటాచ్మెంట్ పోవటం లేదు, ఇంత కంబల్ని తీయట్లేదు, ఎందుకంటే అది పెద్ద కాస్ట్లీ కంబలి అనమాట అందుకొని. సో ఆ తర్వాత ఏంటి అంటే మా చైతన్య మహాప్రభుని చంద్రశేఖర్ని ఒక తపన్ మిశ్రా భోజనానికి పిలుస్తాడు అనమాట. సో సనాతన గోస్వామి కూడా వెళ్తారు. సో చైతన్య మహాప్రభు పిలుస్తారు, రావచ్చి నా పక్కన కూర్చొని భోంచేద్దాం రా అంటే, నాకేదో పని ఉందండి అనేసి. ఎందుకంటే నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు, నాకు ఆ అర్హత ఎక్కడుంది, నేను తినలేను కదా అని చెప్పేసి అలా నో అని చెప్పలేక, నాకు పని ఉందండి నేను వెళ్ళేసి వచ్చేస్తాను ఈలోగా మీరు. సో ఆయన తినిన తర్వాత వెళ్ళి వచ్చి అప్పుడు భోజనం ఆయన తిన్నాక ఏదన్నా మనకి ఏమంటారు ఉచ్చిష్టం మిగులుతుంది కదా, దాన్ని తినేవాడు అనమాట. సో అయితే ఒక బ్రాహ్మణుడు చూస్తాడనమాట, చూసి అంటాడు, నీ గురించి నాకు చాలా తెలుసు సనాతన గోస్వామి, నువ్వు ప్రధానమంత్రిగా చేశావు, నీ గురించి నాకు ఎంతో బాగా తెలుసు, అన్నీ వదిలేసి ఇలా భక్తుడిగా వచ్చావు, రోజు నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి, నేను నీకు రోజు భోజనం పెడతాను అని అంటే, నేను అవన్నీ వదులుకొని వస్తే మళ్ళీ మీ ఇంటికి నేనెందుకు రావాలి భోజనానికి, నేను మధుకరీ చేస్తాను, నాకు ఏది దొరికితే నేను దాన్నే తింటాను అని అంటాడనమాట. సో దానికి చైతన్య మహాప్రభుకి ఎంతో నచ్చుతుంది. అంటే చూడండి, అందుకే ఒక్కసారి అటాచ్మెంట్ వదులుకున్న తర్వాత ఇప్పుడు రోజు ఆయన భోజనం పెడుతూ ఉన్నాడు అనుకోండి, కష్టపడడం అనేది ఉండదు, ఇంకా హాయిగా ఫుడ్ దొరుకుతుంది అంటే మళ్ళీ లేజీనెస్ రావచ్చు. సో అందుకొని లేదు నేను కష్టపడి నాకు మదికరిలో ఏది దొరికితే అడుక్కుంటుంటే అదే అంటే భిక్షాటనికి వెళ్ళి ఏది దొరికితే అదే తింటాను అని చెప్పి చెప్తారనమాట. సో ఆ విధంగా మళ్ళీ
ఆయన వెళ్తారు. కానీ చైతన్య మహాప్రభు అన్ని చోట్ల ఆనందపడుతూ ఉంటారు. కానీ ఆ కంబళి చూస్తుంటారు. సో, అప్పుడు సనాతన్ గోస్వామికి అర్థమవుతుంది. ఎందుకు ఈయన ఈ కంబళి వైపే చూస్తున్నాడు? ఓకే అనేసి ఒకసారి ఏంటంటే ఆ గంగా నది ఒడ్డు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక బట్టలు ఉతుక్కునే అతను ఉంటాడనమాట. అతని దగ్గర ఒక చీకిపోయిన దుప్పటి ఉంటుంది. నాకు ఈ దుప్పటి ఇస్తావా? దాని బదులు ఇది ఇస్తానంటే, ఏమయ్యా జోకులేస్తావు? ఎవడిస్తాడయ్యా ఇలాగంటే, నేను ఇస్తాను అనేసి అది తీసుకొని అది ఆ చిరిగిపోయిన దుప్పటి కప్పుకొని చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. నువ్వు ఎంత చూపించి ఆ కంబడిని వదిలేయకపోతే ఇంకా నీకేదో కొంచెము మాయ అదేమిటది అటాచ్మెంట్ అనేది దాని మీద ఉంది, అందుకని నేను దాన్నే చూస్తూ ఉన్నాను, ఇప్పుడు అది కూడా తీసేసావు, నువ్వు ఫుల్గా నార్మల్గా అయిపోయావు అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పి అక్కడి నుంచి ఆయనకి 2 నెలల పాటు ఆయనకి మొత్తం కూడా ఏమంటారు రూప గోస్వామికి 10 రోజులే చెప్తాడు ఆయన. కానీ ఇక్కడ సనాతన గోస్వామికి 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారనమాట. ప్రతి ఒక్కటి ఈ వర్ణాశ్రమం ఏంటి, ఆయన అవతారాల గురించి ఏంటి, అంశాలు ఏంటి, అన్నీ మనకి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఆయన అక్కడ సనాతన గోస్వామికి ఇస్తారనమాట. సో ఆ విధంగా అయిపోతుంది. తర్వాత ఆయనకి చెప్పేసి నువ్వు బృందావనం వెళ్ళిపో, రూప గోస్వామి ఉన్నాడు కదా, మీ ఇద్దరు వెళ్ళిపోయి ఏ 3 పనులు పుస్తకాలు రాయడము, ఏవైతే గుప్తం అయిపోయినాయో వాటిని వెలికి తీయడము, మళ్ళీ దేవాలయాలు నిర్మించడము. సో ఈ విధంగా ఈ 3 పనులు చెయ్యండి అని చెప్పేసి ఆయన పంపిస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి అంత్యలీలాలో వస్తాయి. ఇది మధ్యలీలాలో మనకి లెసన్స్ అన్ని వస్తాయి. అంత్యలీలాలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ చైతన్య బృందావనం నుంచి ఏమవుతుంది అంటే ఈయన ఒకసారి సనాతన గోస్వామి మహా చైతన్య మహాప్రభుని చూడాలి అని చెప్పేసి పూరి వెళ్తాడనమాట. సో పూరి వెళ్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన పూరి వెళ్ళే దారి మధ్యలో ఏమవుతుందంటే అది ఒక మంచి వాటర్ కాదు, ఒక రక చెడువైన వాటర్ తాగుతాడనమాట. దానివల్ల ఏమవుతుంది ఆయనకి మొత్తము ఒక రకంగా గాయాలాగా అయిపోయి పుండ్లులాగా వాటిలో నుంచి చీము నెత్తురు బయటకు వస్తూ ఉంటాయి అనమాట. సో అదంతా కూడా లెక్క చేయకుండా నేను ఎలా అయినా సరే మహాప్రభువుని కలవాలి అనేసి వెళ్ళిపోతాడు. అయితే వెళ్తూ దారి మధ్యలో ఏం ప్లాన్ చేసుకుంటాడు అంటే, ఇప్పుడు చూడు ఆయనేమో ఇది మా ఈ ఏమంటారు పతితులకి అందరికీ సేవ చేసి ముస్లిమ్స్ దాంట్లో ఉన్నాడు కాబట్టి జగన్నాథుని చూడలేడు. ఓకే, సో అలా చూసుకుంటే నేను దేనికి పనికిరాను. సో ఇప్పుడు ఈ శరీరంతో చూద్దాము అంటే ఇలా గాయాలతోటి ఇలా ఉన్న శరీరంతో మహాప్రభు సేవ చెయ్యలేను. సో ఇంకా నాకు ఈ శరీరం దేనికి, నేను ఆత్మహత్య చేసేసుకుంటాను. కాకపోతే ఎప్పుడు చేసుకుంటాను అంటే ఫస్ట్ వెళ్ళి చైతన్య మహాప్రభుని కలుస్తాను, ఆయన దర్శనం అయినాక రథయాత్ర అవుతుంది, రథయాత్రలో జగన్నాథుని దర్శనం అయిపోయినాక ఆ రథం చక్రం కిందే నా శరీరాన్ని పెట్టేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి అనుకుంటాడనమాట. సో అనుకున్న తర్వాత అలా అనుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చివరికి ఏంటంటే చైతన్య మహాప్రభు ఎక్కడికి పూరి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఆయనకి ఆశ్రమం ఇవ్వరు, ఎందుకంటే ఎవరికీ తెలియదు సనాతన గోస్వామి గురించి. ప్లస్ ఏంటంటే ఆయన ఉన్న గాయాలతో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా రండి ఇంట్లోకి అని కూడా ఎవరు పిలవరు అనమాట. సో చివరికి ఏంటంటే చూసుకుంటూ హరిదాస్ ఠాకూర్ కుటీరంలోకి వెళ్తాడనమాట. సో హరిదాస్ కుటీరంలోకి వెళ్ళిన తర్వాత హరిదాస్ని చూసి అప్పుడు హరిదాస్ చాలా ఆనందపడిపోతాడు అనమాట. ఓ నువ్వు వచ్చేసావు సనాతన కోసం, ఎందుకంటే అంతకుముందు ఆయనకి తెలిసింది ఓన్లీ హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు తప్ప పూరిలో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు సనాతన గోస్వామికి. సో ఆ విధంగా ఏంటంటే ఆయన ఎంతో ఆనందంతో హరిదాస్ ఠాకూర్ ఆయన లోపలికి తీసుకొచ్చేసి చేస్తూ ఉంటారనమాట. మనం ఏంటంటే ఇంకో డివోటీని ఎంత ఆదరం ఆహ్వానించాలి అనేది మనం హరిదాస్ ఠాకూర్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మనసు అంతా కూడా అదంతా చాలా చిన్న హట్టు, రూప గోస్వామి వచ్చినా అక్కడే ఉండేవారు, సనాతన గోస్వామి వచ్చినా అక్కడే ఉండేవారు అనమాట. ఆయన ఎంత ఆతృతతో ఉన్నాడంటే చైతన్య మహాప్రభు దర్శనం చేసుకోవాలి అని. అది హరిదాస్ ఠాకూర్ చూసి చెప్తారనమాట, కంగారు పడకు, ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చే టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చేస్తారు, ఇంకా ఎంతో సేపట్లో రారు, తొందరలోనే వస్తారు అని చెప్తారు. ఎందుకంటే మనందరికీ తెలుసు చైతన్య మహాప్రభు దినచర్యలో ఏంటి, జగన్నాథుడి యొక్క దర్శనం చేసుకోవడం, అక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడ హరిదాస్ ఠాకూర్కి ఆ ప్రసాదాన్ని ఇచ్చి ఆయనతో కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని ఆయన వెళ్తారనమాట. సో ఈ విధంగా ఎందుకంటే హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఉండదు కాబట్టి ఆయన అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ ఈయనకి ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఏంటి అంటే
చైతన్య మహాప్రభు అలా చెప్తూ ఉండగానే రావడము, వెంటనే చైతన్య మహాప్రభు ఏంటంటే సనాతన గోస్వామి చూసి, ఓ నువ్వు వచ్చేసావు, అదిగా హరిదాస్ ఠాకూర్ చెప్తారు, నువ్వు రాబోతున్నావు అనేసి ఆల్రెడీ నాకు చైతన్య మహాప్రభు చెప్పారు, ముందే ఊహించారు చైతన్య మహాప్రభు అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏంటి, వచ్చేసావా అని చెప్పేసి హక్ చేసుకోవడానికి దగ్గరికి వెళ్తారు. ఈయన వెనక్కి 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 వెళ్ళిపోతారు. ఎందుకు వెనక్కి వెళ్తున్నాడు, ఆయన శరీరం అంతా గాయాలతో ఉంది అని. కానీ ఫోర్స్ఫుల్ గా లాగి మరీ హక్ చేసుకుంటాడు అనమాట చైతన్య మహాప్రభు. సో ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కూర్చొని కృష్ణ కథని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళు ముగ్గురే, ఎవరూ లేరు చూడండి. సో మనము ఎప్పుడైనా భగవంతుడి గురించి మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి అంటే అయ్యో చాలా మంది ఉంటే బాగుండు అలా అని కాదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక్కళ్ళమి ఇద్దరిమి ఉన్నా కూడా భగవంతుడి కథలు డిస్కస్ చేసుకోవచ్చు, దానికి ఆర్భాటకాలు ఏమీ అవసరం లేదు అనేది ఒక లెసన్ అనమాట మనకి ఇక్కడ సనాతన గోస్వామి ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఈ ఏమ ఏమవుతుంది ఇక్కడ, ఈ భక్తుల గురించి, ఈ డైలీగా ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే మనము ఒక మనం భక్తిలో గనక సస్టైన్ మనం అలాగే ఉండాలి అంటే ఏంటి అంటే, మనకి కృష్ణ కథ మీద రుచి పెరగాలి అనేది మెయిన్ అనమాట. ఎప్పుడైతే మనకి కృష్ణ కథ మీద రుచి పెరుగుతూ ఉంటుందో మనకు ఆధ్యాత్మికంగా కూడా మనకి పెరుగుతూ ఉంటాం. అంతేకాకుండా ఏ మనిషితో అయితే మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఆ భక్తుల మీద కూడా మనకి కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్, అటాచ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని మనం నిత్యం విష్ణు జనప్రియ. సో ఆ భక్తులతోటే మనం సాంగత్యం చేస్తూ వాళ్ళతోనే భగవంతుడి గురించి డిస్కస్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ, సనాతన్ గోస్వామి ఏంటంటే అనుపమ గురించి చెప్తాడనమాట. అనుపమ ఇలా చనిపోయాడు, దారి మధ్యలో ఆయన వెళ్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే సనాతన్ గోస్వామి, రూప గోస్వామి ఏం చెప్తారంటే, మేమిద్దరిమి కృష్ణ భక్తులం కదా, నువ్వు ఒక్కడివే రామ భక్తుడివి, సో అందుకొని నువ్వు రామభక్తి చెయ్యకు, నువ్వు దాన్ని వదిలేసేయి, మనం ముగ్గురం కలిసి చక్కగా భాగవతం చదువుకుంటూ కృష్ణ భక్తి చేసుకుందాము అంటే సరే అని చెప్పి వెళ్తాడు. ఆయన పడుకుంటే ఆలోచిస్తాడు, ఆయన వల్ల కాదనమాట. సో మరుసటి రోజే వచ్చి చెప్తాడు, నా వల్ల కాదు, నేను మీరు చెప్పింది వినకుండా ఉండలేను, అలా అని రాముణ్ణి వదిలేయలేను, నా వల్ల కాదు కాబట్టి నేను ఈ దేహ త్యాగాన్ని చేసేస్తాను అంటే, అప్పుడు సనాతన గోస్వామి, రూప గోస్వామి సార్, లేదు నువ్వు అలా వద్దు, నీ యొక్క దృఢత్వం భక్తి ఎలా ఉందో చెక్ చేయడానికి మాత్రమే మేము ఇలా చేశాము అని చెప్పి ఇలా సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. సో చైతన్య మహాప్రభు రిటర్న్ లో ఏం చెప్తారు, మురారి గుప్తా గురించి చెప్తారనమాట. మురారి గుప్తా కూడా ఇలాగేను, నువ్వు అందరూ ఇక్కడ కృష్ణుడి గురించి చర్చించుకుంటుంటే నువ్వు ఒక్కడివే రామభక్తుడివి, నువ్వు కూడా రామభక్తిలోకి రా అని చెప్తే ఆయన ఒక రోజంతా ఆలోచించి, నా వల్ల కాదండి, నేను రాముని మర్చిపోవడం అనేది జరగదు. ఎందుకంటే మురారి గుప్తా ఎవరంటే హనుమాన్ అనమాట, హనుమాన్ యొక్క రూపం అనమాట. సో అందుకని నా వల్ల కాదు అంటే అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు నువ్వు త్యాగ చేయాల్సిన పని లేదు అని మళ్ళీ ఈ స్టోరీ సనాతన గోస్వామికి చెప్తారనమాట. సో అంటే మనం ఎవరిని పూజించినప్పటికీ కూడా భక్తి దృఢత్వం అనేది ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియజెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ విధంగా సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు పొగుడుతూ ఉంటాడనమాట. ఇంకా ప్రతిసారి కలిసినప్పుడల్లా కూడా బలవంతంగా వెళ్ళి హగ్గు చేసుకోవడము. సో ఇతను ఎంత బాధపడుతూ ఉంటాడు, నాకు తెలియకుండా నేను ఎంత అపరాధం చేస్తున్నాను, చైతన్య మహాప్రభుని ముట్టుకోవడం అనేది ఎంత అపరాధం, అలాంటి అపవిత్రుడు అని చెప్పేసి అతను చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఇంకా చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నేను నీ యొక్క ఏదైతే నీలో క్వాలిటీస్ ఉన్నాయో నువ్వు అందరికీ కూడా ఎగ్జాంపుల్ ఇలాగంటే ఒక ఉదాహరణగా నువ్వు ఉంటావు, నిన్ను చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి మనము ఏంటంటే ఆ వైష్ణవ క్వాలిటీస్ అనేది మనం పెంచుకోవాలి. అవి ఏంటి అంటే నమ్రత, కృతజ్ఞత, దయ, క్షమ, ఇవన్నీ కూడాను వస్తాయి అని చెప్పేసి సనాతన గోస్వామికి పిలుస్తారనమాట. పిలిచేసి చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఏంటి నీ ప్లాన్ ఏంటి అని. ఆయన ప్లాన్ ఆల్రెడీ ఉంది కదా. సో అందుకని చైతన్య మహాప్రభుకి అది తెలుస్తుంది, తెలియకుండా ఉంటుందా సనాతన గోస్వామి అనుకునే ప్లాన్ ఎలా తెలుస్తుంది ఆయనకి, ఎలా తెలుస్తుంది? భగవంతుడు. సో అందుకని ఆయనకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని పిలిచి, నాకు కృష్ణ ప్రేమ దొరుకుతుంది అంటే ఈ దేహ త్యాగం చేస్తే అలాగా 1000 సార్లు ఈ దేహం త్యాగం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఏంటబ్బా ఈయన ఎలా చెప్తున్నాడు, ఏంటా ఇది, నా ప్లాన్ అర్థమైపోయిందా ఏంటా అనేసి సనాతన గోస్వామి అనుకుంటూ ఉంటాడు
అనుకున్నాడనమాట. అనుకున్న తర్వాత అప్పుడు సనాతన గోస్వామి సరే ఈయనకి అర్థమైపోయినట్టుంది అని చెప్పేసి తర్వాత చెప్తాడు. ఎందుకంటే నా బాడీ అసలు దేనికి పనికి రాకుండా ఉంది. అటు భగవంతుడికి సేవ చేసుకోలేను, ఇటు నీకు సేవ చేసుకోలేను అది అనేసి అందుకోసమని నేను చనిపోదాం అనుకున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, అసలు ఇదంతా కూడా ఒక తమోగుణ ఆలోచన. ఈ దేహాన్ని నువ్వు ఆ, అంటే వదిలి దేహ త్యాగం చేద్దాము అని అనుకునేది ఇదంతా కూడాను ఇది ఇది కృష్ణ ప్రేమను పెంచడానికి ఏమీ కూడా ఉపయోగపడదు అని చెప్పేసి మనం ఏంటంటే అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, మనం ఈ దేహాన్ని వదిలేస్తే కృష్ణ ప్రేమ వస్తుంది, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే, గోవిందుడి యొక్క విరహంలో నేను ఈ శరీరాన్ని వదిలేద్దాము అని అనుకుంటూ ఉంటామేమో. అట్లా అని కాదు, మనం దేహాన్ని వదలకూడదు అని చెప్పేసి ఆయన ఒక లాంగ్ లెక్చర్ ఇచ్చిన తర్వాత తర్వాత ఏం చెప్తారు అంటే ఉమ్, నువ్వెప్పుడూ కూడాను ఆ, ఈ కృష్ణ ప్రేమ మనకి ఎలా అంటే మనం భక్తి చేసుకుంటూ ఉంటే దొరుకుతుంది, కానీ ఈ శరీరాన్ని వదిలేస్తే దొరకదు. అలా కాకుండా మనము ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఏమైతే ఉంటాయో వీటిని ఏంటంటే ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి తప్ప వాటిని చంపి తీసేసే అంటే అంటే మనంతట మనము ఏమంటారు హాని చేసే అది మనం చెయ్యకూడదు అని చెప్పేసి ఆ తర్వాత ఇటు ఇటు తిరుగుతారనమాట. ఇంకా ఈ ఈ మైండ్ కానీ ఈ శరీరం కానీ ఎవరిది అంటే భగవంతుడిది. సో దాంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టకూడదు. మనం ఎంతసేపు ఏం చెప్పుకోవాలి, ఈ శరీరం భగవంతుడిది, సో ఇది మంచిగా ఉంచుకోవాలి. లోపల మెదడు భగవంతుడిది, సో ఇది భగవంతుడికి మంచి అలాంటి ఆలోచనలే కానీ చెడు ఆలోచనలు దీంట్లోకి రానియకూడదు. అలాగని ఇలా అని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. చెప్పి ఇంకా ఆగక ఇటు హరిదాస్ ఠాకూర్ని పిలుస్తారనమాట. పిలిచి, ఏ హరిదాస్ ఠాకూర్ ఒకటి చెప్పయ్యా నువ్వు నాకు, ఇప్పుడు ఏదైనా ఎవరిదైనా ప్రాపర్టీ ఉందనుకో వాళ్ళని తీసుకొని మనం పాడు చేస్తే వాళ్ళని ఏమంటారు అని అడుగుతారనమాట. అంతే కదా, ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు కమలముఖి మాత దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాను అనుకోండి, దాన్ని జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ అప్పచెప్పాలి. ఇది నాదైపోయింది లేని దాన్ని ఎలా పడితే అలా పాడు చేస్తే ఏమవుతుంది, అది మనం మంచిగా అనిపించుకోదనమాట. సో అది హరిదాస్ ఠాకూర్ని ఆయన అడుగుతారనమాట. ఇది యాక్చువల్గా ఇది నా బాడీ, నీ శరీరం ఏంటిది, నీది కాదు, ఇది నాది. నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని దీని ద్వారా భక్తులందరికీ ఎంతో నేర్పించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి నువ్వు బృందావనం వెళ్ళాలి, మదన్ మోహన్ని ప్రే చెయ్యాలి, ఈ విధంగా నీ చేత పుస్తకాలు రాయించాలి, ఎన్నో పనులు నేను పెట్టుకోను అంటే ఫ్యూచర్లో జరగబోయేవన్నీ కూడా చెప్తారనమాట. నేను ఇవన్నీ కూడా పెట్టుకొని ఉంటే నువ్వేంటయ్యా అంటే నా శరీరాన్ని నా సొత్తుని నువ్వు నాశనం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఇది ఎలా అయ్యా అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు అయితే సనాతన గోస్వామి, మీ యొక్క దయా కరుణ నాకు అర్థం కాలేదు, నన్ను క్షమించండి, ఇంకోసారి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన రానివ్వను అని చెప్పేసి అక్కడి నుంచి చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారన్న. వెళ్ళిపోయిన తర్వాత ఈ హరిదాస్ ఠాకూరు సనాతన గోస్వామి చర్చించుకోవడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా ఒక ఫ్రెండ్ని పొగుడుతూ ఉంటే మనకి అసూయ ద్వేషం అనేది వస్తుంది, కానీ ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఎంత ఆనందపడతారంటే, అసలు నువ్వు ఎంత అదృష్టవంతుడివి, భగవంతుడు నీ శరీరం నా సొత్తు అన్నాడు, నువ్వు నా ఇన్స్ట్రుమెంట్వి అన్నాడు, సో నిన్ను ఎంత ఇదిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడ హరిదాస్ ఠాకూర్ కూడా పొగుడుతారనమాట. సో అందుకని మనం ఏంటి అంటే ఆ బృందావనం అనేది కూడా నీకు ఇచ్చారు భగవంతుడు. ఆ బృందావనం ద్వారా ఏంటి అంటే మనకి 3 రకాలైన లాభాలు జరుగుతాయి. బృందావనంలో ఏంటంటే మనకి శ్రీకృష్ణుడి యొక్క ఏకాంత భావం, అంటే మనకి డైరెక్ట్గా అనమాట ఓన్లీ కృష్ణుడినే పూజ చేయడం అనేది చాలా సులభంగా అవైలబుల్ అవుతుందన్నమాట. రెండోది ఏంటి అంటే మనకి భగవంతుడే అన్నిటికీ మూలము, ఆయనే సుప్రీము అనేది బృందావనంలో మనకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట. మూడోది ఏంటి అంటే ఆయన ఎక్కువ లీలలన్నీ కూడా అక్కడ చేసినవి, వాటి ద్వారా మనకి అమితమైన ఆనందం కూడా దొరుకుతుంది. సో ఇక్కడ మనకి భగవంతుడి ఏమంటారు భక్తి మనకి వస్తుంది, భగవంతుడు ఎవరు అనేది తెలుస్తుంది, భక్తి చేసుకోవడంతో ఆనందము వస్తుంది. ఈ మూడు కూడా ఏంటి అంటే మనకి బృందావనం, అందుకని కృష్ణ భక్తి అనేది మనకి ఎక్కువగా బృందావనంలో దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అంతేకాకుండా చైతన్య మహాప్రభు ఎప్పుడూ కూడా హృదయంలో బృందావనం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనిషి మాత్రం అక్కడ లేరు, కానీ హృదయం ఎప్పుడు అక్కడ. అలాంటి బృందావనాన్ని నిన్ను పెట్టారు అంటే నీ గొప్పతనం ఆలోచించుకో అని చెప్పేసి అక్కడ హరిదాస్ ఠాకూరు
సనాతన గోస్వామిని పొగుడతారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే సనాతన గోస్వామి కూడా సరిదాస్ ఠాగూర్ గురించి పొగుడతారు. భగవంతుడు నామ సంకీర్తనం నేర్పించడానికే వచ్చారు. అలాంటి నామ సంకీర్తన నువ్వు 192 రౌండ్స్ చేస్తూ ఉన్నావు. ఆచార ప్రచారం, అందుకే నీకు ఆచార్య అని బిరుదిచ్చారు అని ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు అనమాట. సో మనం కూడా ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఇన్సెక్యూర్గా ఉండకూడదు ఒక డివోటీ మీద. స్వచ్ఛంగా మనం మనసులో నుంచి వాళ్ళని పొగడము అనేది చెయ్యాలి అని వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకోసారి ఏంటంటే చైతన్య మహాప్రభుని ఒక తోట దగ్గర ఉంటారనమాట, నిమేశ్వర తోట. సో అక్కడికి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని పిలుస్తారనమాట. సో సనాతన గోస్వామి అంటే అమ్మో నన్నే కనుక పిలిచారు అని చైతన్య మహాప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. సో చైతన్య మహాప్రభు చూసి ఏంటి ఎంత తొందరగా ఎలా వచ్చావు నువ్వు, ఎటు వచ్చావు, ఏ మార్గం నుంచి వచ్చావు అంటే ఆ బీచ్ రోడ్డు నుంచి వచ్చానండి అని చెప్తారనమాట. సో మనకి తెలుసు రథయాత్ర అనేది మనకి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, బాగా ఎండాకాలంలో జరుగుతుంది, ఎంత వేడిగా ఉంటుంది. అందుకే వాళ్ళు నీళ్లు కూడా అప్లై చేస్తూ ఉంటారు మనకి రథయాత్రలో. అలాంటిది మిట్ట మధ్యాహ్నం టైంలో ఆ బీచ్ నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఆ వేడికి మనం మామూలుగా నడుస్తుంటే ఏమిటి చెప్పులు లేకుండా చిందులు తొక్కుతాం, డ్యాన్స్ లాగా ఉంటుంది. సో ఆయన అవన్నీ ఏమీ లెక్క చేయలేదు, ఆ వేడికి కాళ్ళ కింద బొబ్బలు వచ్చేస్తాయి అనమాట. కానీ చైతన్య మహాప్రభు పిలిచారు. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు ఆ రూట్ నుంచి వచ్చావు, సింహద్వారం నుంచి రావచ్చు కదా, ఎందుకు నువ్వు అటు నుంచి రాలేదు అంటే అప్పుడు కారణం చెప్తారనమాట. ఎందుకు అంటే అక్కడ భక్తులు అందరూ సేవ చేసేవాళ్ళు అటు ఇటు బ్రాహ్మణులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు సామాగ్రిని కూడా తీసుకెళ్తూ ఉంటారు. అది ఒకవేళ నేను టచ్ చేస్తే అపవిత్రం అవుతాయి. అదే కాక నాలాంటి వాళ్ళు ఎదురు పడితే వాళ్ళకి అపవిత్ర భావం అనేది వస్తూ ఉంది, భగవంతుడి సేవ ఆగడానికి లేదు, అందుకోసమని నేను ఆ రూట్లో వెళ్ళలేదు అని చెప్తారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు అందరికీ ఇంట్రడ్యూస్ చేసి చూడండి సనాతన గోస్వామి యొక్క థింకింగ్ నేచర్ ఎలా ఉందో చూడండి అని చెప్పేసి అందరికీ అక్కడ ఉన్న భక్తులందరికీ పరిచయం చేసి పొగుడతారనమాట సనాతన గోస్వామిని. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ హక్ చేసుకుంటారు. సో ఈ హక్ చేసుకోవడం బలవంతంగా ఇది అంతా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట సనాతన గోస్వామికి. సో జగదానంద పండిట్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది, ఎందుకు చైతన్య మహాప్రభు ఇలా చేస్తున్నారు, ఈ అపరాధం నుంచి నేను ఎలా బయటపడాలి అని అడిగితే జగదానంద పండిట్ ఏంటంటే ఒక డైరెక్ట్గా పొట్టలో ఉన్నది డైరెక్ట్గా చెప్పేస్తాడు అనమాట. ఇంకోలాగా దాన్ని చెప్పడం అది రాదనమాట, ఇక్కడ ఏది ఉందో అది చెప్పేస్తాడు. సో ఆయన అంటాడు, నీకు బృందావనం ఇచ్చాడు కదా చైతన్య మహాప్రభు, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అసలు, వచ్చి చాలా రోజులు అయింది, జగన్నాథుని చూసావు, చైతన్య మహాప్రభుని చూసావు, నీ పని అయిపోయిందిగా, ఇంకెళ్ళొచ్చుగా, ఏం చేస్తున్నావు ఎక్కడే ఉండి, అపరాధం అపరాధం అనకపోతే అక్కడికి వెళ్ళరాదా అని చెప్తాడనమాట. ఓ వెంటనే భలే ఐడియా ఇచ్చావు, నిజమే కదా నేను వచ్చి చాలా రోజులైంది, ఇంకెందుకున్నాను సరే అని చెప్పేసి కొన్ని రోజులు పోయినాక చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను బృందావనం వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఎలాగో అప్పు చెప్పారు, నాకు బోల్డు పనులు ఉన్నాయి, నేను అదిగాక జగదానంద పండిట్ దగ్గర కూడా నేను సలహా తీసుకున్నాను, ఆయన కూడా. వెంటనే చైతన్య మహాప్రభు చాలా కోపం వస్తుంది, జగ ఎవరా జగ, నీకెవరు అడ్వైజ్ ఇచ్చేది, నువ్వు నాకు అడ్వైజ్ ఇచ్చే లెవెల్లో నువ్వున్నావు, నీకు అతను ఎందుకంటే సనాతన గోస్వామి కన్నా చిన్నవాడనమాట, నీలాంటి వాడికి ఇతను ఇస్తాడా అనేసి చాలా కోప్పడతాడనమాట చైతన్య మహాప్రభు. వెంటనే సనాతన గోస్వామి అంటారు, చైతన్య మహాప్రభు నేను ఒకటి చెప్పనా, ఇప్పటిదాకా నన్ను ఏదో పొగుడుతూ ఏదో చేస్తూ ఉంటే నేను ఏదో అనుకున్నాను, కానీ యాక్చువల్గా నువ్వు నాకు వేపకాయని తినిపిస్తూ ఉన్నావు, ఇన్ని రోజులు చేదు వేపకాయనేమో నాకు తినిపిస్తూ ఉన్నావు, జగదానంద పండిట్కేమో తీపి ద్రాక్షని తినిపిస్తున్నావు అంటాడు. అదేంటి నీకు చేపకాయ తినిపించడం ఏంటి, వాడికి తీపి ద్రాక్ష తినిపించడం ఏంటి అంటే, లేకపోతే ఏంటి నువ్వు ఎవరినైనా అంత ఇదిగా అంటే ఇంత పబ్లిక్గా ఉండి ఎవరినైనా తిట్టి అంత స్వతంత్రంగా అంటే ఎప్పుడు మనము ఎవరికైనా ఒక సలహా కానీ ఒక తిట్టడం కానీ ఒక ఏదైనా చెయ్యగలము అంటే ఏంటి, వాళ్ళు మనల్ని వదిలేళ్తారు అని లేదు, మన ఫ్రెండ్ మనల్ని అర్థం చేసుకుంటారు అనుకున్నప్పుడే వాళ్ళకి ఎటువంటి సలహా ఇవ్వడానికైనా తిట్టడానికైనా మనం రెడీ అవుతాం. తిట్లు అలాంటివి వచ్చినాయి అంటే మన క్లోజ్నెస్, మనకి క్లోజ్గా లేకపోతే ఏంటి ఒకటికి 2 సార్లు ఆలోచించి వీళ్ళతో ఏం మాట్లాడాలో, ఎందుకు వచ్చిందిలే బాబోయ్ ఇది ఆలోచించి మాట్లాడదాము అనుకుంటాం. సో నువ్వు ఎంత తిడుతున్నావు అందరి ముందు కూడా అంటే, నువ్వు అతనికేమో తీపి ద్రాక్ష, నీకు ఆయన అంటేనే ఇది, నన్ను ఊరికేదో నామసేకి నన్ను పొగుడుతూ ఉన్నావు అని అంటే, అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభుతో నాకు అట్లాగా వేరే వేరే వాళ్ళు అని ఎలాగూ లేదు, నాకు మీరందరూ కూడా ఒకటే, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధం అనేది ఉంటుంది, దాని ద్వారా మనము చేస్తూ ఉంటాము, అంతేకాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు అని చెప్పేసి. ఇప్పుడు సనాతన గోస్వామి బాధపడుతుంది ఎందుకు, ఆయన ఎంతసేపు హక్ చేసుకుంటున్నాడు అపరాధం అవుతుంది అని కదా. సో అప్పుడు చెప్తారు. సో ఇక్కడ ఒక లెసన్ ఏంటి అంటే, మనం
ఎంత చిన్నవాళ్ళమై ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి వైష్ణవులకి మనము సలహా వాళ్ళు వింటారు. పెద్దవాళ్ళు ఏంటంటే మన చిన్నవాళ్ళు చెప్పినా వాళ్ళు వింటారు. కానీ మనం వాళ్ళు వింటున్నారు కదా అని మళ్ళీ మళ్ళీ జోక్యం చేసుకొని మనం సలహా ఇవ్వకూడదు అనేది నేర్పాలి అని అన్నమాట చైతన్య మహాప్రభు ఇక్కడ ఆ లీల చేసింది. సో ఆ తర్వాత ఏమవుతుంది, సనాతన్ గోస్వామి అక్కడి నుంచి బయలుదేరతారు. బయలుదేరి ఉమ్, ఆ, సనాతన్ గోస్వామికి ఇంకా ఈ బాధ ఉంది కదా, ఆయన అపరాధం చేస్తున్నాడు అనేది. అప్పుడు చైతన్య మహాప్రభు వివరిస్తారనమాట. నాకు మీరందరూ కూడా ఒక పిల్లల లాంటి వాళ్ళు. ఒక విషయం చెప్తాను చూడు. ఒక తల్లి బిడ్డని ఎత్తుకుంటుంది ప్రేమతోటి. అప్పుడు బిడ్డ మలమూత్రాలు పోస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? తల్లి చిరాకు పడుతుందా? చిరాకు పడుతుందా? ఎవరు మాట్లాడట్లేదు. సో చిరాకు అస్సలు పడదు కాదు మాతాజీ. అసలు చిరాకు పడదు. ఇంకా కూడా చిచ్చి లెట్రిన్ వెళ్ళింది, చిచ్చి పాస్ పోసింది అని లేదు. ఇంకా అది ఒక సుగంధం లాగా దాన్ని నీట్గా తొడవడము, శుభ్రం చేయడము అన్నీ కూడా చేస్తుంది. అలాగే నేను మీకు, మీరంతా కూడా నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. సో నేను ఆ భౌతికమైన దాన్ని నేను చూడను. బయటికి ఓకే వీడేమో ఒత్తుగా ఉన్నాడు, వీడు ధనవంతుడు, వీడు వికారంగా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, అదంతా కూడా నాకేమీ ఉండదు. అందరూ కూడా నాకు, నేను ఒక తండ్రిలాగా మీ అందరికీ కూడా, మీ అందరూ నాకు ఈక్వలే. హరిదాస్ ఠాకూర్ అన్న, జగదానంద అన్న, నువ్వన్నా, రూప అన్న, అందరూ కూడా నాకు ఒకటే. సో అందుకొని నువ్వు నేను హక్ చేసుకుంటూ ఉంటే నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. తల్లి ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవ్వదో అలాగే నాకు నీ దాని నుంచి సుగంధమే వస్తుంది తప్ప ఎటువంటి అంటే మనకి, ఎందుకంటే చీము అలాంటిది వస్తే కొంచెం దుర్గంధం వస్తూ ఉంటుంది. అట్లా ఏమీ లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆ వెళ్ళి లాస్ట్ టైము చైతన్య మహాప్రభు మళ్ళీ సనాతన గోస్వామిని హక్ చేసుకొని ఆయన యొక్క గాయాలు అవన్నీ కూడా తీసేస్తాడనమాట. సో ఇక నుంచి నువ్వు బృందావనం వెళ్ళిపో, నీ పనులు నువ్వు చేసుకో అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని బృందావనం వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి బోల్డ్ అన్ని లేళ్ళు ఉంటాయి. బట్ ఒక షార్ట్ కట్లో టక్ 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 రెండే మూడు చెప్పేస్తాను నేను. ఓకే. సో అక్కడ ఏంటి అంటే మనకి భక్తుల్లో ఎప్పుడు కూడా మనము ఈ భౌతికంగా చూడకూడదు, ఆధ్యాత్మికంగానే చూడాలి అనేది మెయిన్ లెసన్ అనమాట మనకి అక్కడ. సో తర్వాత ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే బృందావనం వెళ్తాడో, బృందావనం వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు మదన్ మోహన్ని పెట్టుకుంటారు. మదన్ మోహన్ని పెట్టుకొని ఆయన ఈ భిక్షాటన చేసుకొని ఉప్పు లేని చపాతీలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఆయన ఏమంటాడు, మదన్ మోహన్ అడుగుతాడు, అయ్యా నాకు అది ఉప్పన్న ఇయ్యయ్యా, ఉప్పన్న వేసుకొని తింటా నా చపాతీలో అంటే, ఇదిగో నా వల్ల కాదు, నేను ఇదే పెట్టగలను, నువ్వు వచ్చావు కదా కావాలని నా దగ్గరికి, తింటే తిను లేకపోతే లేదు అని అంటే, లేదు నువ్వే అరేంజ్ చేసుకొని ఈ ఉప్పుని అంటే, కరెక్ట్గా అదే టైంలో ఉప్పుతో ఉన్న ఒక నౌక రావడము, అది ఆగిపోవడము, చైతన్య అదే ఎవరు సనాతన గోస్వామి వెళ్ళి దాన్ని చేయి పెట్టిన వెంటనే అది కదలడము, దానికి అతను ఇక్కడ నేను టెంపుల్ కడతాను అని చెప్పి ఆయన మదన్ మోహన్ టెంపుల్ కట్టడము, ఇదంతా కూడా భగవంతుడే అరేంజ్ చేసుకుంటాడు. సనాతన గోస్వామి ఏ విధంగా భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవాడు అనడానికి అదొక ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత ఏంటంటే చక్లేశ్వర మహాదేవ్ దగ్గర ఉండేవారు అనమాట. ఆయన లాస్ట్ స్టేజ్లో బుక్స్ రాసుకుంటూ అక్కడ ఉండేవారు. కాక అక్కడ ఏంటంటే అనేకమైన దోమలు ఉండేవన్నమాట. అయితే ఆ దోమలు నిజంగా ఆయనకేమి ఇబ్బంది కాదు. కాకపోతే ఏమవుతుంది, ఆయన పుస్తకం రాయలేకపోతున్నాడు. అసలే ఓల్డేజ్, పుస్తకం రాయలేకపోతున్నాడు. సో అప్పుడు ఏంటి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే శివుడు వస్తాడనమాట. వచ్చి చెప్తాడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నేను పుస్తకాలు రాయలేకపోతున్నాను అంటే, నువ్వు ఒక్కరోజు ఉండు, ఒక్కరోజు టైం తీసుకో ఓకేనా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఈ దోమల యొక్క దేవత ఎవరు ఉంటుందో ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ ఏరియాలో మాత్రం ఎక్కడ ఒక్క దోమ కూడా ఉండడానికి లేదు, నీ దోమలందరికీ ఎక్కడ ప్లేస్ ఇచ్చుకుంటావో నాకు తెలియదు, ఇక్కడి నుంచి గాయబ్ చేసేయి అనేసి ఆ దోమలందరినీ పారద్రోలేసి అక్కడ శివుడే కాపలాగా ఉంటాడనమాట. అందుకే చక్లేశ్వర మహాదేవు అక్కడ కూర్చొని పుస్తకాలు రాసేవారు అనమాట సనాతన గోస్వామి. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఆయన రోజు కూడా పరిక్రమ చేసేవారు, గోవర్ధన పరిక్రమ చేసేవారు అనమాట. సో ఆ విధంగా ఆయన పరిక్రమ రోజు చేస్తుంటే, అది అప్పట్లో 40 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు తగ్గింది మనకి 27కి వచ్చేసింది. కానీ అప్పట్లో మొత్తం 40 కిలోమీటర్లు ఉండేది. సో ఆయన ఆ విధంగా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి సనాతన గోస్వామి గురువు లాగనమాట. సో వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మనం వైరాగ్యం తెచ్చుకున్నాము అంటే నిన్న మనకి లెసన్లో చెప్పుకున్నట్టు మనం అన్ని వదిలేయడం అని కాదు, బట్ వాటిని ఆధ్యాత్మికంగా చూడడం అనమాట. సో ఏదైనా ఒకటి చూస్తే అది ఆధ్యాత్మికంగా, సో వాళ్ళని కూడా ఒక ఆధ్యాత్మికంగా చూసేవాడు అతను. సో అందరినీ ఏంటి, ఓకే ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా, అన్ని సమకూరుతున్నాయా, పిల్లకి పెళ్లి చేసావా, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వెళ్ళేవారు అనమాట అందరితోటి. సో ఇంత అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే
అతనికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. సో ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆయన వెళ్తూ ఉండే కొన్ని రోజులకి ఆయన తిరగలేకపోతున్నారు అనేసి అయితే భగవంతుడే చిన్న బాబు రూపంలో వచ్చేసి గోవర్ధన శిల ఇస్తాడనమాట. ఇది మనకి దామోదర్ టెంపుల్లో ఉంటుంది ఇప్పుడు కూడా మనం వెళ్ళాము అంటే. సో ఆయన ఏం చెప్తాడు వచ్చి, నువ్వు ఇది అది గోవర్ధన శిల, దీని చుట్టూ 4 రౌండ్లు వేసావు అంటే గోవర్ధన పర్వతం చుట్టూ తిరిగినట్టే. సో అందుకొని నువ్వు దీని చుట్టూ తిరుగు అని చెప్పేసి భగవంతుడే స్వయంగా ఆయనకి గోవర్ధన శిల ఇస్తారన్నమాట. అయినా కూడా ఆయన మాక్సిమం గోవర్ధన చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన వైరాగ్యము అంటే మనం అన్ని వదిలేయడం అని కాదు, వాటిని మనలో ఉన్న ఎమోషన్స్ని భౌతికమైన వాటిని కాకుండా వాటిని ఆధ్యాత్మికంగా మార్చుకొని మనం అలా చేయడం, అంతేకాని మొత్తం అన్ని వదిలేసి వైరాగ్యం అంటే ఏమి పట్టించుకోకుండా ఉండడం కాదు అనేది కూడా మనకి ఇక్కడ సనాతన గోస్వామి నేర్పుతారనమాట. సో లాస్ట్గా ఏంటంటే ఈ గౌర పూర్ణిమ రోజు మనకి గురు పౌర్ణమి రోజు సనాతన గోస్వామి పరమపదిస్తారు. సో అక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏడుపుతోటి ఈరోజు ఎవరు భోజనం చేయరు అనమాట ఈరోజు. సో భోజనం చేయకుండా వాళ్ళంతా కూడాను, ఆయనకి ఇష్టమైన పని ఏంటి అంటే గోవర్ధన పరిక్రమ కదా, అందుకని మీరు ఈ రోజు వెళ్ళారు అంటే గోవర్ధన పరిక్రమ చేయడానికి మీకు ఇంచ్ గ్యాప్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే బృందావన వాసులు అందరూ కూడా అక్కడ బృందావన పరిక్రమ చేస్తారు. అంతేకాకుండా మీరు ఎవరింట్లోకి వెళ్ళినా మీకు ఈరోజు పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి. ఎందుకంటే అందరూ సనాతన గోస్వామికి ఆ ఫుడ్ అంతా కూడా ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని మనము ఈ గురు పౌర్ణమి రోజు సనాతన గోస్వామిని గుర్తు తెచ్చుకుంటూ, మనం అక్కడ గోవర్ధన పరిక్రమ చేయకపోయినా మనసులో వాళ్ళని స్మరించుకుంటూ మనం గోవర్ధన్ని తలుచుకొని ఆయనకి ఇష్టమైన పనులు ఏంటి అంటే భక్తి చేయడం కాబట్టి ఆయన కోరుకుందాము. మాని ఎలాగైతే సంబంధాన్ని తెలియజేసి భగవంతుడి యొక్క భక్తిలో మనం ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయమని సనాతన గోస్వామిని కోరుకుంటూ ఇక్కడికి ఎండ్ చేద్దాం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇందాక ఊరి పేరు మర్చిపోయి అన్నారు కదా మాతాజీ.